సాక్ష్యాలు తారుమారయ్యాయనేది నిర్ధారిస్తుంది సిబిఐ. మీరు వెళ్ళే సమయానికి 9 మంది అక్కడ ఉన్నారని మీరు చెప్తున్నారు. 9 మందిలో ఎవరు కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు, తలుపులు వేసేసారు. మీరు వెళ్ళిన తర్వాత ఈ సాక్ష్యాల తారుమార ప్రక్రియ జరిగింది అంటున్నారు. ఆ 9 మంది ఎవరైనా చేసింటారని లేదు. లెట్ మీ బీ వెరీ క్లియర్ టు ఆన్సర్. మనము 6:30కి పోయినాం. ఇందాక నేను చెప్పినట్టు 6:30కి పోయినాం. 7:10 వరకు వాళ్ళ సిబిఐ రికార్డు ప్రకారం కూడా 7:10 వరకు ఎర్రగంగిరెడ్డి, శంకరయ్య సిఐ వీళ్ళందరూ వచ్చే వరకు కూడా దట్ సీన్ ఆఫ్ క్రైమ్ వాజ్ ఇంటాక్ట్. పోలీసులకు ఎవరు ఇన్ఫార్మ్ చేసింది? నేను. వాళ్ళు కాదు ఇన్ఫార్మ్ చేసింది. మర్డర్ అని తెలిసి, లెటర్ ఉందని తెలిసి, ఆయన డెత్ నోట్ ఉందని తెలిసి వాళ్ళు కాదు ఇన్ఫార్మ్ చేసింది. వాళ్ళ డ్యూటీ, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు నిర్వర్తించలేదు. సునీతక్క, రాజశేఖర్ అండ్ శివప్రకాష్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు. 7:10కు గంగిరెడ్డి వచ్చిన తర్వాత ఈ తతంగం జరిగిందనేది సిబిఐ కేసులో కూడా ఉండేది. నా ప్రశ్న ఏంటంటే, అవినాష్ రెడ్డికి అటువంటి తప్పుడు ఉద్దేశాలు ఉంటే అవినాష్ రెడ్డి పోయింది 6:30కి. 7:10 వరకు ఏం చేస్తాడబ్బా అవినాష్ రెడ్డి అక్కడ? అంటే నేను పోయినప్పుడు ఇట్ వాజ్ వెరీ సింపుల్ అట్మాస్ఫియర్. లోపల 5 మంది, లోపల బయట 4, 9 మంది. 7:10కి కొన్ని వందల మంది ఉన్నారు కదా. అసలు గంగిరెడ్డికి ఫోన్ చేసిందే శివప్రకాష్ రెడ్డి కదా. అసలు గంగిరెడ్డి రాకుంటే అది ఉండేదే కాదేమో, అసలు స్క్రీనింగే జరిగిండేది కాదేమో బహుశా. సో సింపుల్. నేను పూర్తిగా బయటే ఉండు. నేను సిబిఐలో నేను దాదాపు 12 సార్లు సిబిఐ వివిధ సందర్భాల్లో విచారణకు పిలిచింది. పోయిన ప్రతిసారి ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. చివరిలో డెడ్ బాడీని బయటికి తెచ్చేటప్పుడు మాత్రం నేను లోపలికి వెళ్ళాను. నేను అక్కడ చెప్పింది ఇక్కడ మీకు చెప్తా ఉండేది అది. వాళ్ళు అడిగే ఉద్దేశం ఏంటంటే, ఒక సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు మీరు అప్పటికి, మీకు అంతా తెలుసు. అక్కడ అది మర్డర్ అనే నిర్ధారణ కూడా మీరు అప్పటికి వచ్చారు. మరి దాన్ని ఆ సీన్ ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి ఏంటి? అందులో మీరు చెప్తే కాదన్నా లోపు లేరు, కాదని లోపు చెప్తాను. ఎర్రగంగిరెడ్డి హౌ క్లోజ్ హీ ఈజ్ టు వివేకం ప్రధాన అనేది నేను చెప్పాల్సిన పని. అంటే మేమందరికంటే కూడా ఎర్రగంగిరెడ్డి ఈజ్ క్వైట్ క్లోజ్ టు వివేకం ప్రధాన. రెండోది నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ హార్ట్ అటాక్ థియరీ గురించి మీరు ఇండైరెక్ట్గా నన్ను అడుగుతున్నారు. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, అది నా స్టేట్మెంట్. హార్ట్ అటాక్ థియరీ మా దగ్గర నుంచి రాలేదండి పొరపాటున కూడా. ఇన్ఫ్యాక్ట్ సునీతక్క సిబిఐ చాలా మందితో తప్పుడు సాక్ష్యాలు చెప్పడానికి ట్రై చేసినారు. చివరికి వాళ్ళ ఇంట్లో పనిచేసే లక్ష్మీదేవో, వాళ్ళ దగ్గర ఉండే ఎర్రంరెడ్డిపల్లె జగదీష్ రెడ్డో, లేదా వాళ్ళ ఇంట్లో పనిచేసే లక్ష్మీదేవి కొడుకో ఇట్టటి వాళ్ళతో, ఇంట్లో పనిచేసే వాళ్ళతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించగలిగినారేమో కానీ, లేకుంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి గురైన వాళ్ళతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించగలిగినారేమో కానీ, వాస్తవంగా అయితే చాలా మందితో తప్పుడు వాంగ్మూలాలు, ఈ శశికళ అండ్ కో ఉన్నారు కదా 4, వాళ్ళతో సిబిఐ తప్పుడు వాంగ్మూలాలు తీసుకునే ప్రయత్నం చేసింది. వాళ్ళని పిలిచి, అవినాష్ రెడ్డి మీరు గేట్ దగ్గర నిలబడుకుంటే వివేకం సార్ హార్ట్ అటాక్ చనిపోయినట్టు చెప్పమని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినారు. ప్రెజర్ పెట్టినారు వాళ్ళను, శశికళ అక్క వాళ్ళను, గేట్ దగ్గర ఉన్న వాళ్ళను. బట్ ఆయన మాకు అట్లా చెప్పలే, మేము చెప్పము అని. ఇంకొక వ్యక్తి గేట్ దగ్గర హిమకుంట్ల వాసి, నేను సిబిఐలో పేరు కూడా చెప్పిన, ఆ వ్యక్తి గేట్ దగ్గర కొంచెం గట్టిగా మాట్లాడి లోపల పోతాడు. నేను ఆ వ్యక్తి పేరు కూడా సిబిఐలో చెప్పిన. ఆ వ్యక్తి ఇంటికి సునీతక్క, రాజశేఖర్ 2 సార్లు పోయినారు. అన్న నువ్వు మా నాన్నకు బాగా, హిమకుంట్ల గ్రామవాసి, అన్న నువ్వు మా నాన్నకు మంచి శిష్యుడివి, నువ్వు మా నాన్న ఈ రకంగా చనిపోయినాడు, నువ్వు సిబిఐ దగ్గర వాంగ్మూలం ఇవ్వాలన్నా అన్నారు. లేదమ్మా నేను ఉన్నట్టు చెప్పమంటే ఎక్కడైనా చెప్తామ్మా, మేము చెప్పినట్టు చెప్పాలా ఆయన మీద ప్రభావితం. ఏంది అంటే, అవినాష్ నీకు గుండెపోటు అని చెప్పినాడని చెప్పాలన్నా నువ్వు అని. ఎందుకు ఇంత తాపత్రయం అవినాష్ మీద ఈ కేసు గుండెపోటుని తోయడానికి? మీకు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, ఏమంత తాపత్రయము? నేను అడుగుతున్నా ఒకటి సింపుల్గా. ఇది ఇందాక మన ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో మా అక్క ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. ఏదైనా ఒక కేసు అంట అది వాస్తవమే తను చెప్పింది. ఆ ఇన్సిడెంట్ జరిగిన 1-2 వారాల లోపల ఛేదిస్తేనే ఛేదించినట్టు, ఆలస్యం అయ్యే కొద్దీ ఛేదించడం కష్టము అని చెప్పింది. కరెక్టా? మీరు కూడా విన్నారు కదన్నా. మరి అదే మా సునీతక్క, అదే నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు మార్చి 15, 2019 సిట్కి స్టేట్మెంట్లు ఇచ్చారు. ఏమని ఇచ్చారు తెలుసా? మాకు కృష్ణారెడ్డి ఫోన్ చేసినప్పుడు మా నాన్నకు గాయాలున్నాయి, బాత్రూంలో పడి ఉన్నాడు, అంటే మా నాన్నకు గతంలో కూడా హార్ట్ ప్రాబ్లం ఉన్నందున
బహుశా హార్ట్ అటాక్ వచ్చి అందువలన కింద పడి తలకు ఏదైనా తగిలి గాయాలై ఉంటాయేమో అని ఊహించి కృష్ణారెడ్డిని ఆ విధంగా పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పినాము. ఇది ఎవరండి? అవినాష్ రెడ్డి కాదు చెప్పింది, నర్రెడ్డి సునీత గారు, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళు సిట్కి ఇచ్చిన వాంగ్మూలం ఇది. సో ఇట్ వాస్ దేర్ థియరీ అని చెప్తా ఉన్నా స్పష్టంగా. అండ్ యాడెడ్ టు దట్ దీనికి సబ్సిక్వెంట్గా కంటిన్యూయేషన్ ఇంకో ప్రూఫ్ చూపిస్తా. వీళ్ళందరూ కలిసే కదా రాజశేఖర రెడ్డి గారు, శివప్రకాష్ రెడ్డి గారు, సునీతమ్మ హైదరాబాద్ నుంచి అంతా కలిసే కదా బయలుదేరింది. ఇందాక నేను చదివి వినిపించింది సునీతక్కది, రాజశేఖర్ వాళ్ళ ఇద్దరు స్టేట్మెంట్లో ఉంది. హార్ట్ అటాక్, స్టంటు, కింద పడినాడు, తల గాయమైంది. ఇది ఆదినారాయణ రెడ్డి సిట్ ఇన్వెస్టిగేషన్ అటెండ్ అయినాక బయటకు వచ్చి ఇచ్చిన స్టేట్మెంట్. స్పష్టంగా చెప్తాడు శివప్రకాష్ రెడ్డి ఆయన కొడుకు వాళ్ళిద్దరు కూడా ఇట్లా గుండెపోటుతో చనిపోయినట్టు మీరు వినండి. అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, డ్రైవర్ దస్తగిరి ప్రకాశ్ను ప్రశ్నించారు. ఇద్దరు నుంచి వివరాలు సేకరించారు. వివేకానంద రెడ్డి మార్చి 15 నాడు ఉదయాన్నే నేను విజయవాడలో ఉన్నప్పుడు టీవీ వివేకానంద రెడ్డి గారు గుండెపోటు వలన చనిపోయినాడనే వార్త మేము విజయవాడలో ఉన్నప్పుడు జరిగినది. ఆ రోజు నేను నాతో పాటు శేఖర్ రెడ్డి అని మా కజిన్ ఒక ఆయన కాంట్రాక్టరు, శివప్రకాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి యొక్క సొంత బావమరిది హోంలో దొరికినప్పుడు నేను చెప్పిన మాట సారీ చెప్పినా బాధాకరంగా ఎందుకు ఎట్లా జరిగిందంటే ఆయన ఎక్కువ సిగరెట్ తాగేవాడని, స్టంట్ వేసినారని, వామిటింగ్ వల్ల జరిగిందనే విషయం చెప్పిన తర్వాత వాళ్ళ కొడుకు కూడా నాతో మాట్లాడితే అదే విషయం చెప్పినాడు. ఈరోజు అన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి. మీకు పరమేశ్వర రెడ్డి తెలుసా, రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ ఎలా పరిచయం, ఇంకా ఎలా జరిగి ఉండొచ్చు అని వివిధ ప్రశ్నలు వేసినప్పుడు ఒకటే చెప్పిన, మీ అందరికీ మనసాక్షి తెలుసు. విన్నారు కదా స్పష్టంగా. నాతో బావ చనిపోయినాడు, అర్జెంటుగా ఇంటికి పో. ఆయన వాంగ్మూలంలో కూడా అదే ఉంది. ఏంది అంకుల్ మీరు మాట్లాడేది అంటే, అవునమ్మా అని కొంచెం వీపింగ్ టోన్తో మాట్లాడాను. అర్జెంటుగా పోమ్మా, మేము ఊరం లేవు. సో ఇమీడియట్గా పోయినాం ఇంటికి. దట్స్ వాట్. నేను రీజన్ ఏం చెప్పలేదు. నేను అదే నా వాంగ్మూలంలో ఉంది, అదే తన వాంగ్మూలంలో కూడా ఉంది. మీరు చూస్తే అర్థమవుతుంది. శివప్రకాష్ రెడ్డి నేనే ఫోన్ చేసినాను. నా క్వశ్చన్ కూడా అదేనా, ఇంత జరిగిన తర్వాత, అక్కడ లెటర్ ఉందని తెలిసిన తర్వాత, చంపబడ్డాడని తెలిసిన తర్వాత, డెత్ నోట్ ఉండి చదివిన తర్వాత ఏ రకంగా వాళ్ళు ఈ రకమైన స్టేట్మెంటు సిట్కి ఇచ్చినారనేదే నా ప్రశ్న. ఆ రోజే మర్డర్ అని తెలిసింది వాళ్ళొక్కరికి 100% మర్డర్ అని తెలిసింది. ఆ లెటర్ మూలకంగా వివేకానంద రెడ్డి గారు రాసిన లెటర్ వలన మర్డర్ అని తెలిసింది వాళ్ళొక్కరికి. ఫొటోస్, వీడియోస్ కూడా వాళ్ళు తెప్పించుకున్నారు 6:30 కల్లా. So having clear knowledge that it is a murder, why they did not inform police?